అందరికీ వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమునకు కృతజ్ఞతాస్తుతులు. దేవుడిటి అవకాశమును దయచేసినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవునికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి మనము వాక్యమును వినబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్వితీయుడా, సర్వోన్నతుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నా. దేవా, మరి ఈ యొక్క క్లిప్పింగ్ ద్వారా ప్రజలకు నాయన ఈ వర్తమానమును బోధించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు. నాయన వాక్యమును చెప్తుండగా నీ యొక్క జ్ఞానము, ఆలోచన, వివేచన, తెలివి దయచేసి మంచి ధైర్యముగాను చక్కగాను చెప్పగలిగినట్లు, చెప్తున్నటువంటి వాక్యము నీకు మహిమార్థమై ఉండేటట్లు, అలాగనే ప్రభువా వింటున్నటువంటి వీక్షకులకు ఇది ఎంతో నాయన సంతృప్తినిచ్చేదిగా ఉండేటట్లు దయ చూపించమని నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడనైనా యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. ప్రియమైన వారలారా, నేను దేవుని యొక్క వాక్యము నుంచి చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటి అంటే, నిన్ను బట్టి దేవుడు ఆనందించుచున్నాడా అనే విషయాన్ని మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుని ముఖ్యాంశముగా ఈ వాక్య భాగమును మనము గ్రహించుదాం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఈ యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఈ ముఖ్యమైనటువంటి అంశమును ఆధారం చేసుకుని మనము దేవుని యొక్క వాక్యమును విందాం. దేవుడు నిన్ను బట్టి ఆనందించుచున్నాడా లేదా? ముఖ్యంగా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు సమాజంలో చాలామంది దేవుని ఆనందింపచేసేవారు ఉన్నారు, దేవునిని బాధ పెట్టేవారు ఉన్నారు. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొందెను, నొచ్చుకునెను అనే మాట మనం చూస్తాం. అంటే దేవుడు ఆనందించినప్పుడు మనము ఆయనకు మహిమ తెచ్చిన వారిగా ఉంటున్నాం. అలాగే దేవుడు బాధపడినప్పుడు మనము ఆయనకు దుఃఖము కలుగజేసిన వారిగా ఉంటున్నాం. ఈ వాక్య భాగమును మనం గమనించే ముందు సమాజంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వాస్తవంగా ఈ సమాజంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడంటే సమాజాన్ని ఆనందింప చేయాలి, లేదా తన కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలి, లేదా తన కన్న తల్లిదండ్రులను ఆనందంగా ఉంచాలి. అలాగే బిడ్డలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులను ఆనందంగా ఉంచాలి. కాబట్టి మనం ఒక చోట పని చేస్తున్నప్పుడు మనలను బట్టి ఆ ఇరుగు పొరుగు వారు ఆనందించాలి. అలాగే సహజంగా ప్రతి వారు కూడా ఆనందించినప్పుడు మనలను బట్టి ఆ సమాజము సంతోషంగా ఉంటుంది. కనుక మనలను బట్టి ఆనందించినప్పుడు మనము చాలా ఈ జీవితాన్ని ఆనందదాయకంగా గడపగలం. మనలను బట్టి ఇతరులు దుఃఖించిన, లేదా కన్నవారు దుఃఖించిన, లేదా సమాజము దుఃఖించిన, ఇరుగు పొరుగు వారు దుఃఖించిన, ఆ జన్మ కొనియాడబడదు, లేదా అతడు కొనియాడబడడు, ఆమె కొనియాడబడదు. కారణం ఏంటంటే అది యొక్క పుట్టుక సరి అయినటువంటి పుట్టుక కాదు అన్నట్లుగా ప్రజలు సంభాషించుకుంటారు. అలాగనే ఆ దేవాది దేవుడైనటువంటి సృష్టికర్త ఈ లోకంలో మనలను కలుగ చేశాడు. మనలను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడా లేదా అని మనము స్వపరీక్ష చేసుకోవాలి.
స్వపరీక్ష చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడా లేదా అనే దాన్ని బట్టి మన జీవిత విధానాన్ని నడుపుకోవచ్చు. మొట్టమొదట యేసుక్రీస్తుని బట్టి తండ్రి అయిన దేవుడు ఎంతగానో సంతోషించినట్లు, ఆనందించినట్లు మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తూ ఉన్నాను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ యొక్క శబ్దము అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చాను. యేసుక్రీస్తు సువార్త పరిచర్యకు ముందు ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతుల మీదుగా బాప్తిస్మం పొందిన తరువాత ఆ ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి దిగి వచ్చి అక్కడ 3 సందర్భాలు గొప్పగా ఉన్నాయి. ఒకటి, తండ్రి అయిన దేవుడు స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు నీటిలో బాప్తిసం పొందాడు. మూడవది, పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చింది. ఈ సృష్టిలో ఈ 3 సంతోషించినటువంటి సంఘటనలు. అంటే బాప్తిసం పొందినప్పుడు తండ్రిని దేవుడు సంతోషించి అంటూ ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అంటే యేసుక్రీస్తుని బట్టి లోకము ఆనందించింది. ఆ రోజుల్లో అనేకులు సంతోషించారు. అలాగనే పరలోక దూత సైన్య సమూహం సంతోషించింది. అలాగనే తండ్రిని దేవుడు కూడా ఆయన బట్టి సంతోషించాడు, ఆనందించాడని వాక్యం చెప్తుంది. ఈ రోజున నీవు నేను ఆయనకు ఆనందం కలుగజేసేవారిగా ఉన్నామా? ఆయనను సంతోషపరిచేవారిగా ఉన్నామా? ఎందుకంటే ఆయనను ఆనందపరిచేవారిగా లేకపోతే మనము ఈ లోకంలో దేవునికి మహిమార్థముగా జీవించలేకపోతూ ఉన్నాం. ఒకసారి కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మాటను మనము చూద్దాం. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు చూద్దాం. కీర్తనలు 147వ కీర్తన 10 నుంచి 11 వచనాలు చూద్దాం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈ లోకంలో యుద్ధానికి ఎంతో అవసరమైనటువంటివి గుర్రాల యొక్క బలమును బట్టి ఆయన సంతోషించడు. నరులకు ఉన్నటువంటి కాలి సత్తువును బట్టి ఆయన సంతోషించడు. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన సంతోషిస్తూ ఉంటాడు. కనుక యేసుక్రీస్తుని బట్టి ఆయన సంతోషించినట్లు వాక్య భాగము చెప్తుంది. ఈ రోజున మనలను బట్టి కూడా ఆయన ఆనందించాలి. మనలను బట్టి ఆయన ఆనందించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు ఆయనకు ఆనందం కలుగజేసేవాడిగా ఉన్నావా? రెండవది, లేదా దుఃఖము కలుగజేసేవాడిగా ఉన్నావా అని ఈ వాక్యమును బట్టి గమనించాలని కోరుతూ ఉన్నాను. రెండవ సందర్భం ఏంటంటే, దేవుడు ఈ లోకంలో మనుషులను బట్టి ఆనందించే ఇంకొక సందర్భము, పాపి అయినటువంటి మనుషుడు మారు మనసు పొందితే పరలోకములో ఎంతో ఆనందము కలుగుతుందట. కనుక ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయము చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 2 వాక్య భాగాలు చూద్దాం. మొదటి భాగము 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కాబట్టి మారు మనసు పొందాలనుకునే ఒక్క పాపి విషయమే పరలోకంలో సంతోషం కలుగుతుందట. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ ఉపమానములో ఈ రోజున మనం అన్వయించుకుంటే, మనలో ఎవరైనా సరే వాక్యమును విని విశ్వాసం ఉంచి మారు మనసు పొందినప్పుడు పరలోకములోనంటే ఎంతో సంతోషము కలుగుతుందంట. తర్వాత ఇంకొక 10వ వచనాన్ని కూడా చూద్దాం. అటువలే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అదే అధ్యాయంలో 10వ వచనములో మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుంది. అంటే దాని అర్థము గమనించండి ప్రియమైన వారలారా. ఈ రోజున నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడా? ఈ రోజున చాలామంది అసలు మారడానికి, దేవుడు ఉన్నాడు అనే సంగతిని గ్రహించడానికి
ఆయన ద్వారా మాత్రమే రక్షణ పొందాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి, ఆయన నిజమైన దేవుడని గ్రహించడానికే చాలామంది ఇష్టపడట్లేదు. అలా ఇష్టపడకపోతే మనసు మారదు. మనసు మారకపోతే నిన్ను బట్టి దేవుడు సంతోషించడు. మనసు మార్చుకోవాలంటే నువ్వు తప్పనిసరిగా మారు మనసు పొందవలసినటువంటి వారమే ఉన్నావు. అయితే మారు మనసు పొందితే చాలా అండి అని మీకు ఒక డౌట్ వస్తుంది. మారు మనసు పొందడం అంటే మనము సరిగా వెళుతున్నటువంటి మనము, ఏదో ఒక మార్గాన్ని వెళుతున్నాం అనుకున్నటువంటి మనము ఒక గమ్యాన్ని గమనించి అటువైపు తిరిగి మనము ఆ దారిలోనికి వచ్చినప్పుడు అది సరి అయినటువంటి మారు మనసు. కాబట్టి మనం వాక్య ప్రకారము మనసును మార్చుకోవడం ఒకటే సరిపోదు, కానీ దాని తర్వాత పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుని బాప్తిసం పొందినప్పుడు నిన్ను బట్టి పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది. అక్కడ యోర్దాను నదిలో యేసుక్రీస్తు బాప్తిసం పొందిన వెంటనే తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. అలాగే మారు మనసు పొందినటువంటి పాపి దేవుని దూతలు ఎదుట సంతోషం కలగాలంటే అతడు బాప్తిస్మం పొందాలి అనే విషయాన్ని గమనించుదాం. అలాగే 17వ వచనాన్ని కూడా 32వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికనని చెప్పాను. అంటే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం మనం చూసినప్పుడు ఆ ఉపమానంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే ఆయన సంతోషిస్తాడు. అంటే మళ్ళా తిరిగి ప్రభువునొద్దకు వచ్చినటువంటి వాడిని బట్టి ఆయన ఆనందిస్తాడు. మూడవ సంగతి, వాక్యమును విని గైకునే వారిని బట్టి ఆనందిస్తూ ఉంటాడు ప్రభు. చాలామందికి ఏంటంటే వాక్యాన్ని వింటారు కానీ వినేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే వాక్యమును విని గైకునే వాడిని బట్టి సంతోషిస్తాడంట. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకునుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకునుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించడం కంటే దేవునికి ఇష్టమైనది ఏంటంటే మాట వినాలి. ఈ రోజున చాలామంది మాట వింటలే. పెద్దల మాట పిల్లలు వినట్లేదు. అలాగే ఒక సంస్థలో ఉండేటువంటి యజమానులు ఉంటున్నారనుకోండి, వారి మాట వారి క్రింద ఉన్న వారు వినట్లేదు. ప్రియమైన వాళ్ళ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే వినడం అనేది చాలా మంచి హ్యాబిట్. చెడ్డ వాటిని వినకూడదు, కానీ పనికొచ్చే వాటిని విన్నప్పుడు మనం ఎంతగానో మేలు పొందుతాం. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని కూడా మనం వినాలి. విన్నప్పుడు ఏంటంటే ప్రయోజనము, ఒకడు మాట వినుట బట్టి దేవుడు సంతోషిస్తాడంట, విన్న దానిని గైకుండాన్ని బట్టి సంతోషిస్తాడంట. సమూయేలు ప్రవక్త అంటున్నాడు సౌలు దగ్గరికి వెళ్ళి, నువ్వుగో దేవుడు చెప్పినటువంటి పని చెప్పినదిగా చేయలేదు, మరలా అందులో కొన్ని పశువులను తీసుకొచ్చి దాచావు, కనుక నువ్వు దేవుని యొక్క మాటను వినలేని వాడిగా ఉన్నావని ఆ వాక్యము చెప్తుంది. అదే అధ్యాయం 12వ అధ్యాయము 14వ వచనం, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం కూడా చూద్దాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు మీ రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల క్షేమము కలుగును అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, క్షేమము కలగాలంటే కూడా దేవుని మాట వినాలి, ఆయన యందు భయభక్తులు కలగాలి, ఆయనను హృదయపూర్తిగా సేవించాలి అని ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో చూస్తూ ఉన్నా. యోహాను సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా చెప్పినటువంటి ఒక మాటను చూద్దాం. వాక్యం చెప్తుంది 15వ అధ్యాయము 10వ వచనములో, 15వ అధ్యాయం 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలను
గైకుని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకుని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. 14 వచనం చూస్తే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ప్రియమైన వాళ్ళరా, మాట వినడం ఎంత శ్రేష్టమైన సంగతో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనములో ఆ మాట మనకు చెబుతూ ఉన్నాడు. కనుక మనము దేవుని మాట వినడం వల్ల కూడా దేవుడు సంతోషిస్తాడు. దేవుని మాట వినకుండా ఉంటే ఆయన సంతోషించడనే సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత 4వ సంగతి ఏంటంటే, యథార్థముగా ఆరాధించే వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. యేసుక్రీస్తు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో సమరయ స్త్రీ మధ్య యేసుక్రీస్తు మధ్య జరిగిన సంభాషణలో ఆయన ఒక మాట చెప్పాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటున్నాడు. అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నారు. ప్రియమైన వాళ్ళ, లోకంలో 4 రకాలైనటువంటి ఆరాధనలు జరుగుతున్నాయి. ఒకటి వ్యర్థ ఆరాధన, రెండవది తెలియబడిన ఆరాధన, మూడవది స్వేచ్ఛారాధన, 4వది సత్యారాధన. ఈ సత్యారాధనే ప్రభువు మనకి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. పై వచనం చూస్తే, అట్టివారు కావాలనని 22వ వచనములో, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు రక్షణ యూదుల్లో ఉండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచూ ఉన్నాడు. కనుక దేవుడు యథార్థముగా ఆరాధించే వారిని బట్టి ఆయన సంతోషిస్తాడు. ఏంటండి ఈ యథార్థ ఆరాధన అంటే? ఈ యథార్థ సత్యారాధనలో 5 అంశాలు ఉంటాయి. 1 పాటలు పాడడం, 2 ప్రార్థన, 3వది వాక్యమును బోధించడం, 4వది కానుకలు పట్టడం, ప్రభురాత్రి భోజనం, 5వది కానుకలు పట్టడం. ఈ 5 కూడా సత్యారాధనలో భాగాలు. ఆదివారం మనము సమాజముగా సంఘముగా కూడినప్పుడు తప్పకుండా 5 పనులు చేయాలి. ఇందులో ప్రభురాత్రి భోజనము తీసేసి మనము సాక్ష్యములు పెట్టినా లేదా వేరొక అంశం పెట్టినా అది సత్యారాధన అవ్వదు. లేదా నెలకు 1 ఆదివారమే మనము ప్రభురాత్రి భోజనం ఇచ్చినా అది వాక్యానుసారమైన ఆరాధన అవ్వదు. కనుక సత్యారాధనలో ఈ 5 అంశాలు ఉంటాయి. ఈ 5 అంశాలు ఎవరైతే చేస్తారో వారిని బట్టి దేవుడు తప్పకుండా ఆనందిస్తాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 15వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అంటే ఆరాధన, ఇక్కడ ప్రార్థన అనే మాట వాడబడింది. అలాగే ఆరాధనలో ప్రార్థన కూడా ఉంటుంది. అలాగే మనం ఆరాధించే ఆరాధన ఆయనకు ఆనందకరముగా ఉండాలంటే ఆయన కోరినటువంటి సత్య ఆరాధన మనము చేయాలి. వ్యర్థ ఆరాధన కానీ, తెలియబడిన ఆరాధన కానీ, స్వేచ్ఛారాధన కాదు చేయడము. సత్యముతోనూ ఆత్మతోనూ ఆయనను ఆరాధించాలి. అలాగే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం కూడా చూసినప్పుడు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రియమైన వారులారా, దేవునికి మొర్ర పెట్టేవారు కూడా నీతిమంతులుగా ఉన్నటువంటి వారు మొరపెడితే, క్రైస్తవులైనటువంటి వారు దేవుని కొరకు జీవించువారు మొరపెడితే ఆ ప్రార్థన ఆయనకు అంగీకారం అంట. అలాగున ఆరాధన చేసినప్పుడు కూడా ఆయనకు అంగీకారమైనటువంటి ఆరాధన చేయాలి, లేదంటే అది ఆయనకు మహిమనివ్వదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. 5వది, నిన్ను బట్టి దేవుడు ఆనందించాలంటే మంచి కార్యములు చేసేవాడిగా ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను బట్టి ఆనందించాలంటే ఆ పిల్లలు మంచి కార్యాలు చేయాలి.
అలాగే సంఘములో ఉన్నటువంటి వారు సమాజాన్ని బట్టి, ఆ సంఘములో ఉన్నటువంటి వారిని బట్టి ఆనందించాలంటే సంఘములో ఉన్నటువంటి వారు సమాజం పట్ల చక్కటి మంచి కార్యాలు చేయాలి. ప్రతి క్రైస్తవుడు మంచి కార్యములు చేయాలి, సత్క్రియలు కలిగి ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనములో యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనకు కనబడుతోంది. యేసు, ఈ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు. ప్రభు అక్కడ ఒక భోజనం చేస్తున్న సందర్భంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఉక్కిలి విలువ గల అచ్చజటమాంసిని అత్తరు తీసుకొచ్చి ఆయన పాదముల మీద పోసినప్పుడు యేసుక్రీస్తు ఆమె గురించి అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా ఆమె విషయమై మాట తొందరపడి అంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ఇది చేసిన గనుక ఈమెను మీరు ఎలా తొందర పెడుతున్నారు. ఇంకా మనకు కావాలంటే ఈ విషయంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఇలాంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక మంచి కార్యము ప్రభు నిమిత్తం చేసినప్పుడు, మంచి పని దేవుని నిమిత్తం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనలను బట్టి సంతోషిస్తాడు, మనలను బట్టి ఆనందిస్తాడు. మనము సమాజంలో మంచివి కానీ పనికొచ్చే పనులు కానీ చేయకుండా చెడ్డ వాటిని చేసినప్పుడు మనలను బట్టి దుఃఖపడతాడు. ప్రియమైన వాళ్ళరా, నీవు ఏ పనులు చేస్తున్నావు దేవుని కొరకు? మంచి పనులను చేసినప్పుడు ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. లేదా చెడ్డ పనులు చేసినప్పుడు ఆయన దుఃఖపడతాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూసుకుందాం. 14వ అధ్యాయము 6వ వచనం మార్కు సువార్త. అందుకు యేసు ఇట్లెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. అంటే అదే సందర్భాన్ని ఇక్కడ కూడా మనము చూస్తూ ఉంటాం. కనుక ప్రభు నిమిత్తం మంచి కార్యం చేసినప్పుడు ఆయన ఆనందిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. తర్వాత యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 1వ అధ్యాయం 11వ ఆ గ్రంథంలో ఒక అధ్యాయమే ఉంటుంది. 11వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఏమని ఉందంటే, ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. చెడు కార్యాలు చేసేవారిని బట్టి దేవుడు సంతోషించడు, మంచి కార్యములను చేసేవారిని బట్టి దేవుడు సంతోషిస్తాడనే సంగతి యోహాను సువార్తలో కూడా, యోహాను రాసినటువంటి 3వ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. తరువాత క్రైస్తవులందరూ కూడా దేవుడు కోరినట్టుగా నడుచుకుంటే కూడా దేవుడు ఆనందిస్తాడు. ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పీ పట్టణానికి రాసినటువంటి పత్రికను 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతివాని నాలుకయు తండ్రిని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. అంటే దేవుని యొక్క రక్షణ సంకల్పంలో యేసుక్రీస్తును పంపించి లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో చెప్పిన ప్రకారము నశించిన దానిని వెదక రక్షించాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క నామం అన్ని నామముల కంటే పైనామం. ఇది ప్రతి నాలుక ఒప్పుకోవాలంట, ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామాన్ని వంగాలి. ఏ మనుషులు కూడా ఇది జరగకుండా చెయ్యాలి అనే ఆలోచన ఉండకూడదు. కారణం ఏంటంటే అది ఎవరి తరము కాదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అన్ని నామముల కంటే పైనామముగా యేసుక్రీస్తు నామము హెచ్చించబడింది. కనుక ప్రతివారు ఆయన నామమును స్తుతించినట్లు, ఆయనను ఒప్పుకునేటట్లు, ఆయన నామమును మోకరించినట్లు తండ్రిని దేవుడే ఆయనకు అధికారం ఇచ్చాడు. అలాగ ఎవరైతే ప్రభువుని అంగీకరించారో రక్షకునిగా, ఆయన నామాన్ని ఒప్పుకున్నారో, ఎవరైతే ఆయన అంగీకరించి బాప్తిసం పొందుతున్నారో వారిని బట్టి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కనుక ఈ రోజున ఓ క్రైస్తవునిగా ఆయనను సంతోషపెడుతున్నావా?
ఈ లోకంలో నువ్వు జీవిస్తూ మంచి సంతోషము ఆనందము ఆయనకు కలిగజేస్తూ ఉన్నావా? నువ్వు సరి అయినటువంటి ఆనందము సంతోషము కలుగ చేయని ఎడల ఆయన నిన్ను బట్టి దుఃఖపడుతూ ఉన్నాడు. ఆదికాండము 6వ వచనం చూసినప్పుడు, నేను భూమి మీద నరులను చేసినందుకు నేను దుఃఖపడుచున్నానని నోవాహుతో చెప్తూ ఉన్నాడు. హృదయములు నొచ్చుకున్నాడట ప్రభువు అక్కడ. ప్రియమైన వాళ్ళరా, అలా నొచ్చుకుంటే మరి అక్కడ ఏం చేశాడంటే, ఈ సమస్త జనములను జల ప్రవాహముల వలన నేను పూర్తిగా లయం చేసేస్తూ ఉన్నాను అంటున్నాడు. కనుక నోవాహు కాలంలో ఉన్నటువంటి జనులందరూ కూడా కేవలము నోవాహును, ఆయన భార్య, ఆయన 3 కుమారులు, 3 కోడళ్ళు, వారు మాత్రమే ఓడలోనికి ప్రవేశించారు, తమను తాము కాపాడుకున్నారు. వారు అలా చేసి జలప్రలయం తర్వాత క్రొత్త సృష్టికి కూడా వారు మూలమయ్యారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీవు నేను దేవునికి సంతోషం కలుగజేస్తున్నామా, బాధ కలుగజేస్తున్నామా? చాలామందికి సువార్త వినబడుతున్న మారని వారిగా ఉంటున్నారు. ఎన్నో వారాల నుంచి సంఘానికి వెళుతూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటుంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, వారింటి దగ్గర బైబిల్ చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎక్కడ దేవుని సువార్త పని జరుగుతున్నా అందులో కూడా సహాయం చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా మార్చబడరు. క్రైస్తవులుగా వారు క్రీస్తుని అంగీకరించకుండా అలాగే ఉండిపోతూ ఉంటారు. అలా ఉండిపోతే ప్రభు వారిని బట్టి దుఃఖపడతాడనే సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి. నేను 6 విషయాలు చెప్పాను. మొట్టమొదట, యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు ఆయన బట్టి తండ్రిని దేవుడు సంతోషించాడు. రెండవది, పాపి అయిన మనుషుడు మారు మనసు పొంది రక్షింపబడితే వాడిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. అలాగే మూడవది, దేవుని వాక్యము విని గైకుంటే వాడిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. నాలుగవది, యథార్థముగా ఆయనను ఆరాధిస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఐదవది, మంచి కార్యము చేయుటను బట్టి, సత్క్రియలు చేసేవారిని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. ఆరవది, అందరూ క్రైస్తవులై తప్పకుండా దేవుని స్తుతించి మహిమపరిచినప్పుడు దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఆత్మీయ ఫలములు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో చెప్పిన ప్రకారము ఆత్మీయ ఫలములు ఫలించినప్పుడు, ఈ లోకమంతా కూడా దేవునికి అనుకూలమైన ప్రజలుగా జీవించినప్పుడు దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. కనుక నువ్వు ఆనందమును కలుగు చేసేవాడిగా ఉన్నావా, దుఃఖమును కలుగు చేసుకునేవాడిగా ఉన్నావా? మనకు మనమే పరీక్షించుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. ఇంతవరకు ఒకవేళ దుఃఖము కలుగు చేసిన వారిగా ఉంటే దేవునికి ఇక నుంచి అయినా ఆనందము కలుగు చేసేవారిగా మనం మారదాం. మనము దుఃఖం కలుగు చేయటను బట్టి ఆయన దుఃఖపడతాడు. మనము సంతోషం కలుగు చేసేవారిగా ఉంటే మనకు సంతోషం కలుగుతుంది, తద్వారా ఆయన కూడా సంతోషిస్తాడు. కనుక ఈ వీక్షకులందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు దేవునికి సంతోషము కలుగజేసేవారిగాను, ఆనందము కలుగజేసేవారిగా ఉండాలని ప్రభు పేట కోరుతూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, వాక్యము ద్వారా మాతో మాట్లాడినటువంటి మా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు. వింటున్న వారిని, దీన్ని అర్థం చేసుకుంటున్న వారిని నాయన మీరే జ్ఞాపకం చేసుకుని వారి అవసరములను బట్టి వారికి రక్షణ సంబంధమైనటువంటి సంశయములు, అనుమానములు ఉంటే అవి నాయన తీర్చుకునే మార్గమును ఏర్పాటు చేయమని, మరి రక్షింపబడిన వారు విని ఎడల వారికి నీ యొక్క మెండైనటువంటి మేలులు, ఆశీర్వాదములు దయచేయమని దేవా, తద్వారా కూడా ఇంకా నీ సువార్త వ్యాప్తి చెందడానికి ఈ టీవీ ఛానల్ వారిని, అలాగనే తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ వైజ్ఞానిక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. మేము అనేకులను ఈ యూట్యూబ్ ద్వారా నాయన, ఈ సువార్త పరికరాల ద్వారా మేము కలుసుకోగలుగుతున్నాం. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు. Thanks for watching.